హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఖడ్గముల ప్రస్తావన గురించి వచ్చి, ఎందుకనగా దేవుని వాక్యము, ఇక్కడ జాగ్రత్త వినండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి, చాలండి, రెండంచులు గల ఖడ్గమట. అంటే ఈ ఖడ్గానికి రెండు అంచులు ఉన్నాయి, ఈ ఖడ్గానికి 2 సైడ్స్ ఉన్నాయి. అంటే 2 ఖడ్గముల సమ్మేళనం ఒక్క ప్రాంతంలో ఉంది, అదే దేవుని వాక్కు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని వాక్యం గురించి వచ్చినప్పుడు ప్రస్తావన, ఒక ఖడ్గము దేవుని వాక్కును ప్రస్తావిస్తే, ఇప్పుడు దేవుని బిడ్డలైన ఆ గిద్యోను అంటున్నాడు, పరాక్రమం గల శూరుడా, దేవుడు నీ చేతికి అప్పగించి ఉన్నాడని దేవుని మాట అంటే, ఇప్పుడు గిద్యోను అంటాడు, అవును ప్రభువా, నీ వాక్యము నీ మాట పరలోకమందు సిద్ధించినట్లుగా భూమి మీద కూడా సిద్ధించును గాక. యాజ్ ఇట్ ఈస్ డన్ ఇన్ హెవెన్, లెట్ ఇట్ బి డన్ ఇన్ ద ఎర్త్ ఆల్సో. ఈ భూమి మీద కూడా నీ చిత్తము సిద్ధించుగాక. ఇప్పుడు ఎప్పుడైతే when the word of God is echoed and we speak what God spoke, దేవుడు ఏదైతే మాట్లాడాడో మనం విశ్వాసంతో అదే మాట్లాడగలిగితే యెహోవా ఖడ్గం ఏమవుతుంది? గిద్యోను ఖడ్గం అవుతుంది. ఈరోజు దేవుని ఖడ్గము మన ఖడ్గముగా మార్చబడును గాక. అదే రెండంచులు గల ఖడ్గం.